దేవుడు 9th యానివర్సరీని చాలా ఘనంగా జరిగించాడు. దేవుడు గొప్ప ఫలం మీ పరిచర్యకి దేవుడు దయచేయును గాక. మరొకసారి దైవజనులు సాయి అయ్య గారికి, అమ్మగారికి మా వందనాలు. చెల్లెళ్ళిద్దరికీ నా శుభాలు. చిన్న చెల్లి అయితే ఇండియా పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వండర్ఫుల్. అలాగే మన చర్చ్లో దుర్గారావు, గిరి, వాళ్ళకి నా వందనాలు. నన్ను బాగా తిప్పారు. మీ చర్చలో ఉన్న గిరి గారు అయితే మంచి బిజినెస్ చేస్తాడండి ఆయన. అసలు మామూలుడు కాదు ఆయన. షేకులను కూడా అమ్మేస్తాడు ఆయన. మంచి ప్రేమ మీ దగ్గర నుంచి మేము చూసాం. సో అన్ని చర్చెస్ కంటే మీతో కొంచెం ఫ్రీగా మాట్లాడడానికి అవకాశం ఉంది. సో మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇప్పుడే వచ్చాడు ఆయన. అలాగే బ్రదర్ ఎయిర్పోర్ట్లో వచ్చారు కదా ఆయన, గ్రీన్ సురేష్ గారు, ఆయన కూడా నేను డేట్ పెట్టి మరి పలకరిస్తున్నాడు ఆయన. నేను కిందటి సంవత్సరం ఎలా వచ్చాను, ఇప్పుడు వచ్చాను, ఏ తారీఖు వచ్చాను, సిస్టర్స్ బట్టి, బ్రదర్ని బట్టి, అందరిని బట్టి వందనాలు. యేసయ్య శీఘ్రముగా మీ మినిస్ట్రీని దీవించునుగాక. మునుపటి అన్నట్టు జరగని నూతన కార్యాలు దేవుడు మీ పరిచర్లో జరిగించునుగాక. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది యేసయ్య మాట్లాడితే వినాలనుకుంటున్నారు? హల్లెలూయా. వాక్యం ఏం ఓవర్లోడ్ అవ్వలేదు కదా? వెరీ గుడ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈరోజు ప్రభు మీతో ఒక నూతనమైన కోణములో మాట్లాడునుగాక. ఎంతమంది దేవుడు ఫలమిస్తే పట్టుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ భోజనాలు కొంతమంది మిగిలితే పట్టుకెళ్ళిపోదాం అనుకుంటారు. తెలుసో తెలీదా ఈ బ్యాచ్ మీకు? మన ఇండియాలో బాగుంటారు. ఆఖరి సాంబార్ మిగిలితే సంచిలో మూట కట్టి. ఇక్కడ కూడా ఉన్నారా? అబ్బే, ఇండియా వాళ్ళే. ఈ రాత్రి ఉదయం నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఫలమిస్తే పట్టుకెళ్తారంటే చాలా రెడీగా ఉండాలి మనం, రైట్? యేసయ్య ఇచ్చే ఫలం మనం చూపించే విధేయతలోనే దాగుంది. సో ఈ ఉదయం నేను మీకు 2 మాటలు చెప్తాను. విధేయత దాని యొక్క ఫలం అనండి. ఒకవేళ ఈ ఉదయకాలం యేసయ్య ఫలాలు ఇస్తే నేను మోసుకెళ్ళిపోవాలనేవారు ఎవరైనా ఉంటే, ఆయన ఇచ్చే ఫలమంతా మనం చూపించే విధేయతలో దాగుంది. హల్లెలూయా. సో చాలా జాగ్రత్తగా ఈ సందేశాన్ని విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. నాతో ఈ మాట చెప్పండి. విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసయ్యను ఎవరైనా తగ్గించారా? తగ్గించుకున్నాడా? తగ్గించుకున్నాడు. చూడండి ప్రియులారా, అపోస్తులుడైన పౌలు యేసు ప్రభుల వారి గురించి రాస్తూ ఈరోజు ఫుల్లెస్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం, రైట్? పౌలు భక్తుడు యేసు ప్రభుల గురించి రాస్తూ ఏమని పరిచయం చేస్తున్నాడంటే, ఆయన విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను. విధేయత అనే మాటకి రూపం గీస్తే ఆ రూపం యేసు ప్రభువే. విధేయత అనే మాటకి అర్థం ఒకవేళ చెప్పాలంటే ఆ అర్థం కూడా యేసు ప్రభువే. విధేయత అనే మాటకి మీరు ఒకవేళ నిర్వచనం ఇవ్వాలనుకుంటే ఆ నిర్వచనం యేసు ప్రభువే. కొన్నిసార్లు కొంతమందిని ఇలా చూపించి మనం మాట్లాడతాం. ఏమంటే నిజంగా కోపిష్టోడు అనే మాటకి అర్థం ఎవరు తెలుసండి? వీడేనండి అంటాం, ఈయన చూపిస్తాం. కొన్నిసార్లు మంచి అనే మాటకి నిర్వచనం ఈడేనండి అంటాం.
నేనేమంటానంటే, విధేయత అనే మాటకి పెన్సిల్ పట్టుకొని ఒకవేళ నువ్వేదైనా గీయాలనుకుంటే ఆ రూపం యేసు ప్రభువే. ప్రపంచంలో నాకు తెలిసి ఆయన చూపించినంత విధేయత ప్రపంచంలో ఇంకెవరూ చూపించలేదు. హల్లెలూయా. మీలో ఎంతమందికి తెలుసు విధేయత అనే మాటకి ఎంత శక్తి ఉందో మీకు తెలుసా? రోమపత్రికలు ఈ మాట రాయబడి ఉంది, ఎవరు చదవద్దు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు, అలాగే ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. మీలో ఎంతమందికి తెలుసు ఒకవేళ ఈ ఉదయకాలం కూర్చున్న మనమందరం గనక యేసు ప్రభునందు నీతిమంతులుగా ఉన్నామని మీరు నమ్మితే, నా క్రియలు కాదు ఆయన కృప ద్వారా నేను నీతిమంతుడని మీరు నమ్మితే, ఆ నీతి ఆయన చూపించిన విధేయత వలనే వచ్చింది. ఆయన చూపించిన విధేయత అంట అనేకులను నీతిమంతులుగా చేసింది. అందుకే ఆ మాట రాయబడి ఉంది, ఒకని విధేయత అనేకులను నీతిమంతులుగా చేసింది, ఒకని అవిధేయత అనేకులను పాపులుగా చేసింది. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? ఆదాము చూపించిన అవిధేయత మానవ లోకానికి పాపాన్ని తీసుకొచ్చి పెట్టింది. యేసు ప్రభు సిలువలో చూపించిన విధేయత మానవులను రక్షణ మార్గంలో నడిపించింది. హల్లెలూయా. సో విధేయత అనే మాటకి చాలా పవర్ ఉంది. ఆమేన్ అనండి ఒక్కసారి. కొన్నిసార్లు మనం ఇలా అంటాం కదా, చాలా విషయాలకి మనం విధేయత చూపించాం. అంటే మనం ఎలా వెళ్తామంటే, నాకేమనిపిస్తుంది నేను చేస్తాను, నాకు అనిపించిందే కరెక్ట్, లేదంటే నేను ముక్కుసూటి మనిషిని, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను. కొన్నిసార్లు అంత ఈజీగా మనం లోబడం. బైబిల్ చెప్తుంది, రోమాపత్రిక 13వ అధ్యాయం, రండి వెళ్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. అవిధేయతకు ఉన్నటువంటి పవర్ ఏంటో చూడండి. విధేయతకున్న పవర్ మీకు చూపించాను, అవిధేయతకున్న పవర్ ఏంటో. 13 మొదటి నుంచి, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. నాతో ఈ మాట చెప్పండి, శిక్ష తెచ్చుకొందురు. ఎవరన్నా ఎత్తనారా తెచ్చుకుంటున్నారా? అక్కడ ఏం రాయబడింది? శిక్ష ఇచ్చుదురు కాదంట, శిక్ష తెచ్చుకొందురు. ఎందుకు తెచ్చుకుంటున్నారంట? అధికారమును ఎదిరించువాడు, దేవుని నియమమును ఎదిరించువాడు. బైబిల్ చెప్తుంది, మన అవిధేయత కొన్నిసార్లు మనల్ని ఇరకాటంలో పడేస్తుంది. అందుకనే మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు కొన్నిసార్లు ఎవరో కారణం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మన అవిధేయత మనల్ని ఇరకాటంలో పడేస్తుంది. ప్రియులారా, విధేయతకున్న శక్తి ఏంటో మీకు చెప్పాను, అది అనేకులను నీతిమంతులుగా చేసింది. అవిధేయతకున్న శక్తి ఏంటో చెప్పాను, అది మనల్ని నష్టంలోనికి నడిపిస్తుంది. మూలవాక్యం మనం చదివాం, ఆయన విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అంటే ఏంటి? ఈరోజు మనలో చాలామంది ఏమనుకుంటారంటే, చేతులు కట్టుకొని ఇలా అమ్మగారు అయ్యగారు అంటే అబ్బా ఎంత విధేయుడురా అనుకుంటాం కదా మనం. అసలు విధేయత అంటే ఏంటి? అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనసు పెట్టి వినండి. నెంబర్ 1, విధేయత మొదట నీ మనసులో స్టార్ట్ అవుద్ది. హల్లెలూయా. మొదట అంటే నీ చేష్టలో ఉండదని కాదు, అందుకే మీరు నా మాట జాగ్రత్తగా పట్టుకోవాలి. విధేయత మొదట నీ మనసులో స్టార్ట్ అవుతుంది, అది నీ చేష్టలో ఉండదు. చూద్దాం రండి ఒకసారి యేసు ప్రభు చెప్పిన మాట. మొదటి మాట మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుదామా? చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 28. మీకేమి తోచుచున్నది అనండి. నేను అన్న స్టైల్ అనాలి. మీకేమి తోచుచున్నది? క్వశ్చన్ ఉందా, ఆన్సర్ ఉందా అక్కడ? ఇప్పుడు చదవండి. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా
నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారం ఏం చెప్పగా వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడిని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. ఇప్పుడంతా నా వైపు చూడాలి. నేనేం చెప్పాను? విధేయత మొదట ఎక్కడ స్టార్ట్ అయింది? అందరూ చెప్పండి, ఎక్కడ స్టార్ట్ అవుద్ది? చేష్టల్లో ఉంటుందా, మనసులో ఉంటుందా? ఫస్ట్ దాని పునాది ఎక్కడ పడుతుంది అంటే మనసులో పడుతుంది. హల్లెలూయా. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారంట. చెప్పండి ఎంతమంది? దానికి ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. తండ్రి ఆస్తి ఎవరికి వెళ్తుంది? బాగా చెప్పారు. కుమారులకి. ఇప్పుడు కూతుర్లు ఉంటే కూతుర్లకి, కొడుకులు ఉంటే. ఇప్పుడు ఈ తండ్రి ద్రాక్ష తోట భవిష్యత్తులో ఎవరిది? కొడుకులది. తండ్రి అన్నాడంట పెద్దోడి దగ్గరికి వచ్చి, పెద్దోడా ఏంటే అన్నాడంట. ఏం లేదురా, కొంచెం ఈరోజు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తావా? దాన్ని ఇలా మార్చండి, మన ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తావా? వాడన్నాడంట నేను వెళ్ళాం అన్నాడంట. వెంటనే తండ్రి అనుకున్నాడు, ఈడేంట్రా బాబు ఇంత కోపిష్టోడిగా జవాబు చెప్తున్నాడు అని. ఇక తండ్రి పెద్దోడితో ఆర్గ్యుమెంట్ చేయలేదంట, నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడంట. చూడండి, కొన్నిసార్లు ఈరోజు పిల్లలు ఎదిరిస్తే తల్లిదండ్రులకి ఆర్గ్యూ చేయట్లే, ఎందుకంటే చేస్తాడు కొడతాడేమని భయపడుతున్నారు. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. ఆడు కొడతాడు సార్, తిడతాడు సార్, ఆడితో ఆర్గ్యుమెంట్ చేయం సార్ మేము. పెద్దోడు నేను ఎలా అన్నాడంట. తండ్రి ఈడు ఇంతేరా బాబు అని తండ్రి అంట అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. బైబిల్ చెప్తున్న మాట, తండ్రి వెళ్ళిపోయిన వెంటనే వాడు మనస్సు మార్చుకొని, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, వాడు మనస్సు మార్చుకొని తండ్రి తోటలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ చిన్నోడంట, క్షమించాలి, తండ్రి అంట రెండో వాడి దగ్గరికి వచ్చాడంట. రెండో వాడికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే యాక్టర్ అనండి. చిన్నోడి దగ్గరికి వచ్చి చిన్నోడా అన్న వెంటనే ఫస్ట్ డైలాగు అయ్యా. చదివారు అక్కడ? అందుకే మిస్ అవ్వకూడదు మీరు వాక్యాన్ని. ఏమన్నాడంట? ఆ మాటకి తండ్రి పడిపోయాడు. ఎందుకంటే స్టార్టింగ్ పెద్దోడు అయ్యి అన్నాడా ఏంటి అన్నాడు. నేను వెళ్ళాం అన్నాడు. వెళ్ళిపోయాక మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండో వాడు అయ్యా టపేలు పడిపోయాడు తండ్రి. మీలో ఎంతమందికి తెలుసు తల్లిదండ్రులని ఎలా పడగొట్టాలో పిల్లలకి బాగా తెలుస్తుంది? అవునా కదా? పిల్లలకి తెలిసిన అన్ని కీ పాయింట్లు ఎవరికి తెలియదు. నేను మా నాన్న బాగా పడగొడతాను. మా ఇంట్లో లాస్ట్ మనమే. ఎక్కడ లేని మాస్టర్ ప్లాన్లన్నీ మన బుర్రలోనే ఉంటాయి. ఈవెన్ దో ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐ హ్యాడ్ వన్ బేబీ బాయ్, బట్ స్టిల్ ఇప్పటికీ మా ఇంట్లో 3 బెడ్రూము. సో నేను మా నాన్నగారి గదిలో వెళ్తాను, మాట్లాడుతూ ఉంటాను, ఎలా ఉన్నారు ఏంటి మాట్లాడేసి మళ్ళీ నేను ఇంట్లో ఉండడమే తక్కువ అసలు. సో ఒకవేళ నేను మా గదిలో వెళ్ళి మాట్లాడి వచ్చేస్తే 2 నిమిషాల్లో పావు గంటలో ఉంటా. ఒకవేళ నేను ఆ మంచం చుట్టూ తిరుగుతున్నానంటే ఆయనకు అర్థమైపోద్ది ఈడేదో అడగాలనుకుంటున్నాడు, అందుకే ఎంతసేపు ఉన్నాడు నా గదిలో. ఒకవేళ నేను ఆయన్ని ఇంకా ఖచ్చితంగా అడగాలి ఫిక్స్ అయిపోతే పక్కనే వెళ్ళి పడుకుంటాను ఆయన పక్కనే. ఇంకా ఆయనకు అర్థమైపోద్ది ఎంత బాబు నువ్వు అడగాలనుకుంది అంటాడు. ఫస్ట్ డైలాగ్ అంటాడు. నిజంగా మా నాన్న లాంటి నాన్న అందరూ కుట్రలు తెలియదు కానీ మళ్ళీ జన్మలు లేవు, ఉండవు, కానీ ఎప్పటికీ ఆయనే మాకు నాన్నగా ఉండాలని కోరుకుంటా. వండర్ఫుల్ ఫాదర్, వండర్ఫుల్ లవింగ్ ఫాదర్. మా నాన్న అంటే నాకు పిచ్చి. మా అమ్మ అంటే చాలా ఇష్టం, అందుకు మా నాన్న అంటే ఇంకా ఇష్టం. అందరూ అమ్మ ఫేవరెట్లు పోతారు, నాకు అమ్మ అంటే ఇష్టం. అంటే మా నాన్న అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయన చనిపోవలసిన వ్యక్తి. ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది సువార్తకి వెళ్ళినప్పుడు. సో నేను ఆయన్ని చూశాను, ఆ రక్త మడుగులో కారులో ఉన్నప్పుడు నేనే ఆయన్ని ఎత్తుకొని వేరే కారులో పెట్టాను. సో ఇట్స్ ఎ ట్రాజడీ. అదంతా ఇప్పుడు సమయం లేదు చెప్తాకి. వెరీ ఇన్స్పైరింగ్ ఫాదర్. సో ఎంత బాబు అన్నాడు చెప్తాను. 2 lakhs అండి, లేదా 3 lakhs అండి. మేబీ మినిస్ట్రీ కెమెరాలు ఇవే అడుగుతాను. నేను నా సొంతానికి ఏం అడగను. మినిస్ట్రీకి సంబంధించిన కెమెరా కొనాలి, అది కొనాలి, ఇది కొనాలంటే ఆయన ఉన్నది ఆయన ఇస్తారు, కొంత నేను పెట్టి అలా మొత్తం జరిగిస్తాం. ఇదంతా ఎందుకు చెప్తానంటే పిల్లలకి తల్లిదండ్రులను పడగొడతాం బాగా తెలుసు. వీడిని అన్నాడు చిన్నోడా అయ్యా ఫట్ అయిపోయాడు, తండ్రికి పడిపోయాడు. ఏం లేదురా
ఈరోజు సేమ్ పెద్ద కొడుకు ఏం చెప్పాడు, చిన్న కొడుకు అదే చెప్పాడు. ఈరోజు మన ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తావా? చిన్నోడు అన్నాడు, ప్రణామములు నాన్నగారు, సదా మీ సేవ. వెంటనే తండ్రి అనుకుంటా, పుడితే ఇలాంటి కొడుకు పుట్టాలరా, వీటన్నీ నా పోలికలేరా, ఈడరా మంచోడరా, సూపరా అని తండ్రి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన వెంటనే వీడు అన్నాడంట, ఎవడు వెళ్తాడా, ఏదో నిన్ను సాటిస్ఫై చేయడానికి అని. తండ్రి వెళ్ళిపోయిన అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు యేసు అడుగుతున్నాడు, మీరు చెప్పండి, ఈ ఇద్దరు కొడుకుల్లో ఎవరికి తండ్రి ఇష్టడు అకార్డింగ్ టు అవర్ మెసేజ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ఇద్దరు కొడుకుల్లో ఎవరు తండ్రికి విధేయుడు? పెద్దోడా చిన్నోడా? కొంచెం గట్టిగా చెప్పాలి. సరే, నేను మిమ్మల్ని మాట అడుగుతాను. పెద్దోడు ముందు వెళతానన్నాడా, వెళ్ళనన్నాడా? వెళ్ళనన్నాడు. అంటే అది అవిధేయత, విధేయత? అవిధేయత. వెళ్ళను అన్నాడు, కానీ వాడు వెళ్ళాడు. వెళ్ళాడు అంటే విధేయత, అవిధేయత? ఇప్పుడు అందరు నా వైపు చూడాలి. అవిధేయతకి విధేయతకి మధ్యన జరిగింది ఏంటో తెలిసిన, వాడు మనస్సు మార్చుకొని. నేను ఇందాక మీకేం చెప్పాను? నిజమైన విధేయత నీ మనసులో ప్రారంభమవుతుంది. నీ మనసులో ప్రారంభమయ్యే విధేయత నిన్ను మార్పు గుండా నడిపిస్తుంది. ఆ కొడుకు దగ్గరికి ఎవరు వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వలేదు, అమ్మ ఈ మాట మీరు పట్టుకోవాలి. ఏంద్రా మీ నాన్న అట్లా బాధ పెడతావు, పనికి పనులోడా, ఏంట్రా మీ నాన్న అంత గాయపరుస్తున్నావు? నో మోటివేషనల్ స్పీచ్, నో కౌన్సిలింగ్, ఏమీ చెప్పలే. వాడంతట వాడే మనసు మార్చుకున్నాడు. మీలో ఎంతమందికి తెలుసు నిజమైన విధేయత నీ లోపల స్టార్ట్ అవుద్ది? నీకెవ్వరూ ఏది చెప్పక్కర్లేదు, నీ అంతట నువ్వే ఆ విషయాన్ని సరి చేసుకుంటావు. హల్లెలూయా. ఇంకో మాట చెప్తా, నీ మనసులో ప్రారంభమయ్యే విధేయత నిన్ను మార్పు గుండా నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ విషయంలో ఇలా ఉండాలి అని నీకెవరు చెప్పక్కర్లే, నీ అంతట నువ్వే సరి చేసుకుంటావు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జ్వరం ఉందా లేదా అనేది డాక్టర్ కంటే ముందు నీకే తెలుస్తుంది. ఎందుకంటే నీ ఒంట్లో వచ్చే వ్యత్యాసం నీకు అర్థమైంది, సంథింగ్ ఏదో నా బాడీలో తేడా ఉంది, సో ఐ నీడ్ డాక్టర్. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మనం ప్రతి ఆదివారం లేదా ఇలాంటి మీటింగ్స్లో మనం కూర్చున్నప్పుడు మనం ఏం సరి చేసుకోవాలో మనకు తెలీదా? తెలుసు. సో నిన్ను నువ్వు ఎప్పుడు సరి చేసుకోగలవంటే, నీ సమస్య నీ ముందున్న పాపం అనుకుంటున్నావేమో, కాదు. నీ సమస్య ఏంటంటే ముందు నువ్వు ఆయనకి లొంగట్లేదు. వన్స్ నువ్వు ఆయనకి లొంగిపోతే నువ్వు ఏదైనా సరి చేసేసుకుంటావు. హల్లెలూయా. ఇష్టం ఉండాలే కానీ ఏది కష్టం అనిపించదు. when I got married in 2018, నా భార్య విచిత్రం ఏంటంటే బంగారం పెట్టుకోదు. అది తన తీర్మానం. నేను కావాలని తనకు బంగారమే కొంటాను, ఎందుకంటే మళ్ళీ అమ్మేసుకొచ్చాను. నేను కొంటాను, మళ్ళీ పరిచర్య కావాలంటే తనే, నేను ఎలాగో పెట్టుకోను కదండి, ఇచ్చేయండి అంటుంది. మంచి భార్య. సో నేను 2018 నాకు ఎంగేజ్మెంట్ అయినప్పుడు నేను కాల్ చేశాను. వెరీ సింపుల్, జాగ్రత్తగా వినాలి. నేను తీర్మానం ఏం తీసుకోలేదు, కానీ గోల్డ్ పెద్ద పెట్టుకోవడం తప్పేం కాదు, నేను దాన్ని పెట్టుకోను అంతే. నేను అన్నాను, నాకు ప్లాటినం అంటే రింగ్ ఇష్టం, సో మన వెడ్డింగ్కి ప్లాటినం రింగ్ పెట్టుకోవచ్చా అని అడిగాను. సో వెంటనే వాళ్ళ నాన్నగారితో అందంట, నాన్నగారు నేను ప్లాటినం రింగ్ పెట్టుకోవాలనుకుంటున్నానండి. ఆయన అడిగారంట, అదేంటమ్మా అందరూ గోల్డ్ పెట్టుకుంటారేమో. తన అందంట, లేదండి ఆయనకి ప్లాటినం అంటే ఇష్టం, సో నేను ప్లాటినం పెట్టుకుంటాను. మీలో ఎంతమందికి తెలుసు, ఒక వ్యక్తి నీకు ఇష్టమైతే ఆ వ్యక్తి కోసం నిన్ను నువ్వు ఎలాగైనా మార్చుకుంటావు. నిజంగా యేసయ్య నీకు ఇష్టమైతే ఆయనకి ఇష్టంగా నువ్వు మారిపోతావు. ఇది నీకు అర్థమైతే రియల్ ఒబీడియన్స్ నీ హృదయంలో స్టార్ట్ అయిపోతుంది. అందుకే మరలా చెప్తున్నా, విధేయత మొదట నీ చేష్టల్లో కాదు. రెండోడు అయ్యా 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 వంగిపోతున్నాడు. అంత ఎక్కువ వంగిపోతే జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో. హలో, లుక్ ఎట్ మీ, నా మాట మీరు గమనించాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఆయనకి లోబడకుండా మనం ఏం చేయలేమా? ఆయనకు లోబడకుండా నువ్వేం చేసినా అది ఆయనకి సంతోషం ఇవ్వదు.
మీలో ఎంతమందికి తెలుసు? హీ వాజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. హిజ్ నేమ్ సౌల్. దేవుడు అన్నాడు, అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళు, నేను నీకు తోడుగా వస్తాను, క్లీన్ స్వీప్ చేసి వచ్చాయి అన్నాడు. వెళ్ళాడు, మొత్తం క్లీన్ స్వీప్ చేస్తూ చేస్తూ కొన్ని గొర్రె పిల్లల్ని బతుకుంచాడు సౌలు. అవన్నీ ప్యాక్ చేసి తీసుకొస్తున్నాడు వెనక్కి. దేవుడు సమూయేలుతో అన్నాడు, గో వెళ్ళు సౌలుతో మాట్లాడు. గుండె మండిపోతుంది. ఆత్మీయ తండ్రి సమూయేలు చాలా కోపంగా ఉన్నాడు. మీ పాస్టర్ గారు మీ మీద ప్రేమ చూపించడమే కాదు, కోప్పడటం కూడా మీకు మేలే. నాకు తెలిసి మీ అయ్యగారు కోప్పడేలా లేరు. అసలు సమస్య లేదు. ఇంకా మీరే ఈయన మీద కోపడతారేమో అనిపిస్తుంది. మరి ఇక్కడ ఎలాగుంటుందో తెలియదు, కానీ ఇండియాలో మాత్రం నాతో వేరు ఉంటుందండి. చిత్తక్కుటి అతను పట్టుకుని యవనస్తుల్ని, అదేంటండి మీరు కొడతారా? కొంతమంది యవనస్తులకి గోపలు పగిలిపోతాయి. నెక్స్ట్ ఇయర్ వద్దండి సంతోష్ రెడ్డి, వెరీ డేంజర్. సీరియస్గా. ఎందుకంటే వాళ్ళు సండే స్కూల్ నుంచి మా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు. మళ్ళీ ఈవెన్ దో వాడి మీద కోప్పడిన మళ్ళీ తర్వాత నేను కొన్నిసార్లు దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ అంటారు, మీ చేతిలో ఉన్నాడు, మీరు ఏం చేస్తే చేయండి. వాడిని కొట్టానంటే వాడిని ఎంత ఓన్ చేసుకోపోతే ఎంత. అరే నువ్వు ఎందుకు యూత్ మీటింగ్ పటేల్, వై యు ఆర్ ప్లేయింగ్ గేమ్స్, ఎందుకు నీ సమయాన్ని ఎంత వృధా చేస్తావు? అంత స్వేచ్ఛ ఊరికనే రాదు, దానికి మించిన ప్రేమ ఉంటుంది కదా. ఇందాక సురేష్ అయ్య గారు కదా గారు చెప్పారు, ఈయనతో ఉన్నవాళ్ళు ఎవరు దూకేమంటే దూకేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయ్య గారు. అది ఊరికనే రాలే. సంతోష్ రెడ్డి ఇంకో ప్రేమ యాంగిల్ ఉంటుంది, అది మా సంఘానికి బాగా తెలుసు. సో ఇక్కడ సమూయేలు కోపంతో వచ్చాడు, ఏం చేసావు, దేవుడు నీకేం చెప్తే నువ్వేం చేసావు? వెంటనే సౌలు అన్నాడు, ఆత్మీయ తండ్రి గారు కోప్పడకండి, కూల్, వై యు ఆర్ యాంగ్రీ, యాంగ్రీ అంటావేంటి, నువ్వు ఎందుకు ఈ గొర్రె పిల్లల్ని ఉంచావంటే వెంటనే ఆయన ఇచ్చిన ఆన్సర్ మీకు గుర్తుందా? ఈ గొర్రె పిల్లలు నాకు మావిడికి కాదండి, దేవునికి బలి ఇవ్వడానికి తెచ్చాను ఈ గొర్రె పిల్లలు. అప్పుడు సమూయేలు అన్న ఈ మాట ఎంతమందికి గుర్తుంది? బలులు అర్పించుట కంటే మాట వినుట. అకార్డింగ్ టు అవర్ మెసేజ్ ఎలా చెప్దాం, బలులు అర్పించుట కంటే నువ్వు ఆయనకి లోబడమే. ఇప్పుడు మీరు చెప్పాలి, ఆయనకి బలి కావాలా లోబడ్డం కావాలా? లోబడి ఆయనకు నువ్వు బలి ఇవ్వి, అది ఆయనకి అంగీకారం. హల్లెలూయా. అందుకే మీకు చెప్పాను, నిజమైన విధేయత నీ మనసులో స్టార్ట్ అవుద్ది. ఈ ఉదయకాలం మిమ్మల్ని మాట అడుగుతున్నాను, నీ మనసులో నిజంగా విధేయత స్టార్ట్ అయిందా? అది స్టార్ట్ అయితే అది నిన్ను మార్పుకుండా నడిపిస్తుంది. ఎవరో మారాలి. ఆల్వేస్ కొంతమందిని చూస్తాం, భార్య భర్తల్ని, మా ఆయన మారాలి, మా ఆయన మారాలి, మా ఆయన మారాలి, అలా అనుకుంటూ ఈవిడ చచ్చిపోద్ది. చచ్చే లోపల ఆయన మారడు. విచిత్రం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత దేవుడితో కూడా గొడవాడుతుంది. బతుకున్నప్పుడు ఆయన మారలేప్పుడు దేవుడు అంటాడు, ముందు నువ్వు మారాలి. కొన్నిసార్లు మావిడు మారాడు. నేను అంటాను, ఎవరో మారాలి 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 అనుకోవడం కంటే ముందు నేనే మారాలి అనుకుంటా, చూసావా, అది రియల్ ఒబీడియన్స్. వాళ్ళల్లో అది చూడాలనుకునేది అప్పుడు ముందు అసలు నేనేం మార్చుకోవాలి. ఈరోజు ఎందుకు సంఘం నేను అనే మాట రావట్లే? ఆల్వేస్ లుకింగ్ సంబడి, యూ. వేర్ ఈజ్ ఐ? నేను అనేది ఎప్పుడు వస్తుంది? పౌలు అన్నాడు, నేను సిలువ వేయబడ్డాను. అందరినీ సిలువ వేసేస్తాను అనట్లేదు, నేను సిలువ వేయబడ్డాను. నేను ఇలా చెప్తాను, నీతో ప్రారంభమయ్యేది నిన్ను మార్పు గుండా నడిపిస్తుంది. సో ఎవరో మారాలి. ఒకసారి మీతో స్వేచ్ఛగా మాట్లాడచ్చు, నా ముందు గడియారం ఉంది కనుక నేను టైంకి ముగిస్తాను. ఒకసారి మా చర్చ్లో నేను ఒక వివాహానికి వెళ్ళాను. ఆ వివాహానికి వెళ్తే మ్యారేజ్లో ఇలా అన్నాను, కుర్రోడు చాలా మంచోడు అన్నాను. నిజంగానే మంచోడు. కుర్రోడు మంచోడు అన్నందుకు వాళ్ళ గొడవైన ప్రతిసారి నన్ను పట్టుకెళ్ళిపోతున్నారు. మీరే కదండి కుర్రోడు, అరే నా కర్మ, నేనేదో పెళ్ళికి పిలిచాడు తమ్ముడు మంచోడు కదా, కుర్రోడు మంచోడు అని నన్ను పట్టుకెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? నాకా కుదరదు, టైం బిజీ. వన్స్ ఇండియా వెళ్తే నేను మా ఆవిడికే చుట్టంలా కనబడతాను. సో సరే 2-3 సార్లు ట్రై చేశాను ఫ్యామిలీని. ఒక ఫైనల్ ఒకరోజు మరీ గొడవ పెద్ద అయిపోతుంది. నేను మీరే రాజమండ్రి రండి, వాళ్ళది కాకినాడ,
మీరే రండి రాజమండ్రి. వచ్చారు, ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు. సో నేను వాళ్ళిద్దరిని అడిగి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అమ్మ నువ్వు చెప్పమ్మా. వెంటనే ఆవిడ సరుకుల లిస్టులో తెచ్చింది, ఎంత పెద్ద లిస్ట్. అలాంటోడండి, ఇలాంటోడండి, అడిదండి, ఇదండి. ఆడే యావండి అని కూడా లేదు, ఇంకా మొత్తం పెద్ద లిస్ట్ పట్టుకొచ్చింది. ఇలాగండి, అలాగండి. ఆ లిస్ట్ అంతా చదివాను. సరుకుల లిస్ట్ అయిపోయాక, అమ్మ నువ్వు ఆపమ్మా, మనోడు మాట్లాడి అంటే మనోడు పెద్ద డిక్షనరీ పట్టుకొచ్చాడు. ఎలాగుంటుంది తెలుసండి దీని మాటలు, మీకు అన్నయ్య గారు, మీకు తెలియదండి అన్నయ్య గారు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని నేను ఒకే క్వశ్చన్ అడిగాను. ఈ కన్వర్సేషన్లో ఎంతసేపు నువ్విది అన్నారు, కానీ మీలో ఎవరైనా ఒక్కళ్ళు వాటయ్యా నేనేంటి, నేను ఏమై ఉన్నాను, అసలు నేనేం చేస్తున్నాను అనే ప్రశ్న మీకు రాలేదు. సో యు ఆర్ నాట్ ప్రాపర్ వే, మీరు సరైన మార్గంలో. వాళ్ళు వాక్యం తీసి చూపించిన తర్వాత, అందుకే పెద్దలు అంటారు భార్య భర్తల మధ్యలో దూరద్దని. అప్పటికప్పుడే కుట్టుకుని మళ్ళీ అప్పుడు కలిసిపోయారు, ఇద్దరు కలిసిపోయారు, చేయి పట్టుకుని ఏడు చేస్తున్నారు. ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. చాలు, ఇదే కదా కావాలనుకుని బయటికి తీసుకెళ్ళాను. అయితే నేను చేసిన తప్పు, వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ పక్కన కూర్చోబెట్టాను. ఇదే జరిగింది యథార్థంగా. అంత సెటిల్ అయిపోయింది అన్నాను. అమ్మ అంత సెటిల్ అయిపోయింది, బాబు నువ్వు తీసుకుని వెళ్ళిపో, నీ భార్యని ఇక్కడ నుంచి నువ్వు కాకినాడ వెళ్ళిపో అంటే, వాళ్ళ అమ్మ అంటాను, అల్లుడు ఇంటికి వచ్చి భోజనం చేసేప్పుడే వెళ్ళమానండి అంది. ఈ లోపల అబ్బాయి వాళ్ళ అమ్మ అంటుంది, ఎందుకంటే అయ్యగారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాంలేండి, తర్వాత వస్తాడులేండి అబ్బాయి అంది. ఈ అమ్మాయి వెళ్దాం అనుకుంటే వాళ్ళ అమ్మ ఇలా గిరింది అంతే. ఆ అమ్మాయి అంటుంది, నేను రానంది. బాబా మొత్తం స్టోరీ మొత్తం రివర్స్. ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఆ డే మా పిల్లలకి ఒళ్ళు మండిపోతుంది. అన్నయ్య ఎందుకనే మీ టైం ఎంత వేస్ట్ చేయాలి, దేవుడు ఒక మంచి ఆర్మీని ఇచ్చాడు మాకు అని. అసలు మీరు ఎంతసేపు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇంత టైం అన్నయ్య కేటాయించాలా అని బాధపడిపోతున్నారు వాళ్ళు. అస్సలు సెటిల్ అవ్వట్లే వాళ్ళు. చర్చి నేనన్నాను, ఇంకో ప్లీజ్ మీరు ఇంక బయలుదేరండి అని నా తమ్ముడికి చెప్పాను. దేవుని పాదాల దగ్గర సెటిల్ అవ్వండి, ఎక్కడా సెటిల్ అవ్వదు బాబు. తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరికి డివోర్స్ అయిపోయింది, విడాకులు అయిపోయింది. ఓన్లీ ఒక్కటే, డిస్ఒబీడియన్స్. ఈరోజు నువ్వు లోబడకుండా ఎన్ని నష్టాలు తెచ్చుకుంటున్నావో ఒకసారి ఆలోచించు. నిజంగా లోబడ్డం అంటే ఏంటో తెలిసిన, నీ మనసులో మార్పు స్టార్ట్ అవుతుంది. ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను, నేను చేంజ్ చేసుకోవాలి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ పెద్ద కొడుకు, ఎందుకంటే వాడికి ఎవ్వరు కౌన్సిలింగ్ చేయలేదు. నువ్విది అని ఎవరు గుచ్చలే, నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అని ఎవరు వాడికి చెప్పలే. వాడంతటి వాడికి అర్థమైంది. మేబీ నేను ఇలా వ్యాఖ్యానం రాయాలనుకుంటున్నాను, వాడు మేబీ ఇలా కూర్చొని ఆలోచిస్తున్నాడేమో, ఎప్పుడు అనలేని మా నాన్న నోరు తెరిచి అడిగాడే, నేను వెళ్ళను అన్నాను కదా, మా నాన్న హర్ట్ అయ్యాడేమో. మేబీ వాడు ఇలా ఆలోచించాడు, ఎప్పుడు అడగలేని మా నాన్న వెళ్ళమన్నాడు, ఒకవేళ ఈరోజు మా నాన్న ఆరోగ్యం బాగాలేదేమో. వాడు ఎంత సెన్సిటివ్గా ఆలోచించాడో నాకు తెలియదు, కానీ ఆన్సర్ మాత్రం ఒకటే, వాడు మనసు మారిపోయింది. అందుకనే వాడు తండ్రికి నిజమైన విధేయుడు. ఈ ఉదయకాలం నేను చెప్తున్నాను, రియల్ ఒబీడియన్స్ స్టార్ట్స్ ఇన్ యువర్ హార్ట్. అది నీ మనసులో ప్రారంభమైతే ఇంకా నీకు ఎవ్వరు ఈ విషయంలో నువ్వు ఇలా ఉండు అని నీకు చెప్పక్కర్లే, నీ అంత నీకే అర్థమవుద్ది, ఈ విషయంలో నేను మార్చుకోవాలి, ఈ విషయంలో ఖచ్చితంగా నేను చేంజ్ అవ్వాలి. యు ఆర్ బికమ్ మోర్ సెన్సిటివ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు చాలా సెన్సిటివ్గా మారిపోతాం. ఈరోజు కొంతమంది అంటారు, మేము చాలా సెన్సిటివ్ బ్రదర్, ఒక్క మాట అంటే హర్ట్ అవుతాను. వద్దు, నువ్వు యేసయ్యలో సెన్సిటివ్గా మారిపోవాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా అవసరమైతే నువ్వు భూతద్దంలో చూడాలి. దేవా నీకు ఇష్టమైంది నాకు ఇష్టం, నీకు ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు. మా మావయ్య గారు ఒక పాట రాశారు, నీకు నచ్చేలాగా నీకు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకుకు అది మేలయ్యా. నీకు నచ్చేలాగా నీవు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకుకు అది మేలయ్యా. నీకు నచ్చేలాగా కదా, మనం ఎవరికో నచ్చేలాగా ఉంటాం కదా. నీకు నచ్చేలాగా నీవు మెచ్చేలాగా నేను జీవిస్తాను
యేసయ్యా నా బ్రతుకు అది మేలయ్యా. హల్లెలూయా. సో ఆ కొడుకు తండ్రికి పూర్తి విధేయుడు. రియల్ ఒబీడియన్స్, నిజమైన విధేయత నీ హృదయంలో స్టార్ట్ అవుతుంది. అది నిన్ను మార్పు గుండా నడిపిస్తుంది. ఇంక ఈరోజు ఎప్పుడు ఎవరి వైపు చూడకండి. వాళ్ళది వీళ్ళదని అసలు బ్లేమ్ చెయ్యొద్దు. నేను ఏం మార్చుకోగలను, ఈ విషయంలో నేనేం సరి చేసుకోగలను, ఈ విషయంలో నేను ఎలా మార్చుకోగలను. వాళ్ళ అత్తగారులు కోడల మీద బ్లేమ్ చేయకండి, వాళ్ళు కోడళ్ళు అత్తగారుల మీద బ్లేమ్ చేయకండి. బై గాడ్స్ గ్రేస్ మీరు వేరువేరుకుంటున్నారు అనుకుంటా. అత్తలు ఇండియాలో, కోడళ్ళు ఎక్కడున్నారు కాబట్టి మీరు రూతు నయోమీలే. ఒక్క ఇంట్లో ఉంటే అప్పుడు తెలుస్తుంది. బరాబర్ ఎవరో ఒకళ్ళు దూకేస్తారు. హలో, రియల్ ఒబీడియన్స్, లుక్ ఎట్ మీ. నిజమైన విధేయత నీ మనసులో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయితే అది నిన్ను మార్పుకుండా నడిపిస్తుంది. ఆల్ యంగ్స్టర్స్ ఇన్ యువర్ చర్చ్, ఇక్కడ ఉన్న యవనస్తులందరికీ నేను చెప్తున్నాను, అన్న యవ్వన కాలంలో మీరు ఆయనకు లోబడిపోండి. ఈ విషయంలో ఎలా ఉండాలి ఎవరికి చెప్పకలే. నేనే 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 మాకు తెలిసిన ఒక ఆయన చాలా సంవత్సరాల నుంచి చర్చ్కి వస్తున్నాడు. బట్ వన్ డే ఆయన ఇలా అన్నాడు, నేను తాగుతాను అని మీకు తెలుసా అయ్యగారని అడిగాడు. ఆయన అంటున్నాడు, కెన్ ఐ హగ్ యూ, నేను మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చు అన్నాడు. ఓ వై నాట్. ఆయన నన్ను కౌగిలించుకొని చెప్పాడు. ఇప్పటివరకు నేను ఎప్పుడు మీకు చెప్పలే, నేను జీవితంలో త్రాగుడు అనేది నేను రానివ్వట్లేదు. ఇది ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం. కొన్ని సంవత్సరాలుగా నేను తాగుతున్న విషయం మీకు తెలవదు, కానీ ఇప్పుడు నేను వదిలేశాను, క్లియర్గా వదిలాను. ఎందుకంటే నా లోపల అనిపించింది వదిలేయాలని కదా. అందుకే నీకు చెప్తున్నాను, నీ లోపల స్టార్ట్ అయితే అది నిన్ను మార్పు గుండా నడిపిస్తుంది. హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పాను? విధేయత మొదట నీ మనసులో స్టార్ట్ అవుతుంది. నెంబర్ 2, రెండవది జాగ్రత్తగా వినాలి, అది నిన్నెప్పుడు తగ్గింపులోకి నడిపిస్తుంది. ఆమె అనండి ఒకసారి. ఇలా ఇలా చేయాలనండి. ఎక్కడ నడిపిస్తుంది? మొదట ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నెంబర్ 2, అది ఎట్టేపు నడిపిస్తుంది అంటే తగ్గింపులో. టైం అవుతుంది కనుక స్పీడ్గా చెప్తా. మీలో ఎంతమందికి తెలుసు, యేసు ప్రభు చెప్పారు అక్కడంట అగ్రపీఠం కోసం గొడవ జరుగుతుందంట. ఏ గొడవ? ఉన్నది ఒకటే కూర్చి అందరూ కూర్చోవాలనుకుంటున్నారు అందులో. అప్పుడు యేసయ్య అన్నారు, లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి, నిన్నెవడైనాను చదివారా బైబిల్లో, పెండ్లి విందుకు పిలుస్తే ఆ పెండ్లి విందులో నువ్వు వెళ్ళి అగ్రపీఠం మీద కూర్చోవద్దు. ఎందుకంటే నువ్వు పెండ్లి విందుకి వెళ్ళి కూర్చున్న తర్వాత అగ్రపీఠం మీద కూర్చుంటే నీకంటే గొప్పోడు ఇంకొకటి నీ తర్వాత వస్తాడు. అప్పుడు పెళ్ళికి పిలిచినట్టు ఏమంటాడు తెలిసిన, సార్ ప్లీజ్ కొద్దిగా పక్కెళ్ళి కూర్చుంటారా. అదే నువ్వు పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళి కింద కూర్చో. అప్పుడు నిన్ను పెళ్ళికి పిలిచిన వాడు వచ్చి అందరిలో నువ్వు కింద కూర్చుంటావు కదా, నిన్ను చూసి నీ చేయి పట్టుకొని అందరిలో నిన్ను తీసుకెళ్ళి అగ్రపీఠ మీద కూర్చోపెడతాడు. అప్పుడు చూస్తున్న వారందరి ఎదుట నీకు ఘనత కలుగుతుంది. తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనకు తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మన మూలవాక్యం, విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. నేనేం చెప్పాను? విధేయత నిన్నెప్పుడు తగ్గింపులోకి నడిపిస్తుంది. హల్లెలూయా. నాకు ఎక్కువ తగ్గింపు అన్నవారు హల్లెలూయా చెప్పండి. అంటే మీరు 2 కొడుకులే. చూత్తాకి మాత్రం అసలు సాత్వికం దయాలత్వం అంతా మేమే అన్నట్టు పెట్టారు ఫేసులు ఇక్కడ. హలో, బీ హంబల్, తగ్గించుకోండి. హల్లెలూయా. ఈ మాట కొంచెం కఠినంగా ఉంటుంది, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు పెంటలో మునిగిన వారి పక్కనన్నా కూర్చుంటాడు, కానీ గర్విష్ఠుల పక్కన ఆయన కూర్చోలేడు. ఆయనకి గర్విష్ఠులు అంటే ఇష్టం ఉండదు. అందుకే బైబిల్లో ఈ మాట ఉంది, ఆయన పాపులతోనూ సుంకర్లతోనూ కూర్చున్నాడు, కానీ హీ నెవర్ సిట్ విత్ ఎవరు? ఏ శాస్త్రితోనూ పరిసేయుడితోనూ ఆయన కూర్చోలేదు. ఎందుకు కూర్చోలేదు శాస్త్రులు పరిశీలితో అంటే? వాళ్ళు గర్విష్ఠులు. మీకు ఒక మాట చెప్తున్నా, నిజంగా నువ్వు ఆయనకి విధేయుడు అయితే
అది నిన్ను ఎప్పుడు తగ్గింపులోకి నడిపిస్తుంది. నువ్వు వేసే ప్రతి అడుగు నిన్ను తగ్గింపులోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు వేసే అడుగు నిన్ను తగ్గింపులోకి నడిపించట్లేదు అంటే అది ఆయన కోరిన విధేయత కాదు. ఏమండి, బైబిల్ చెప్తుంది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నటువంటి దేవుడు బైబిల్ చెప్తుంది ఆయన తలవాల్చుకున్నటకు కూడా ఈ భూమి మీద ఆయనకి ఏం లేదు, చోట్లేదు. ఒకవేళ నేను అనుకుంటాను, కొంచెం సీరియస్గానండి వాక్యం, యేసు ప్రభు వారు గనక ఇదే మన చర్చ్ ఫెలోషిప్ మీటింగ్కి వస్తే నాకు తెలిసి యేసు ప్రభులు వారు ఆ చివరి కుర్చీలో కూర్చుంటారేమో. మేబీ సాయి గారు మైక్ పట్టుకొని యేసు ప్రభులు వారు వేదిక మీదకి రావాలంటే కూడా ఆయన రారేమో. ఎందుకంటే హీ ఈజ్ వెరీ సింపుల్. సింపుల్ జీసస్. ఆయనకి ఎవరు కావాలంటే సింపుల్ సంతోష్ రెడ్డి కావాలి, సింపుల్ సాయి కావాలి, సింపుల్ సుబ్బారావు కావాలి. యేసై ప్రౌడ్ కాదు, హీ ఈజ్ వెరీ సింపుల్. అందుకే రోమా గవర్నమెంట్ అయ్యారు యేసు ప్రభుని పట్టుకోవడానికి వెళ్తే యోధ ఏమన్నాడంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు. ఎందుకో తెలుసా, రోమా గవర్నమెంట్కి యేసు ప్రభు ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఎందుకంటే ఆయనకి బాడీ గార్డ్స్ లేరు. హీ ఈజ్ వెరీ సింపుల్. ఈరోజు యేసయ్యకి సాధారణమైన వ్యక్తులుగా మీరు కనబడుతున్నారా? తగ్గించుకోండి. నువ్వు తగ్గించుకుంటే కొన్ని కార్యాలు జరుగుతాయంటే నువ్వు తగ్గించుకోవడమే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈజ్ యువర్ నేమ్? రాజా, రాజారెడ్డి. సరిపోయింది. రాజారెడ్డికి సంతోష్ రెడ్డికి గొడవైంది, సీరియస్గా. సో ఆయన నాతో మాట్లాడతలే. సో ఆయనతో మాట్లాడాలి అని నేను నిజంగా అనుకుంటే ఓ మెట్టు నేనే తగ్గి ముందుకెళ్తాను. సో మా బంధం కలుస్తుంది అంటే ఏమైంది, ఇంకొక మెట్టు తగ్గించుకోండి. విచిత్రం ఏంటంటే నేను ఒక్క మెట్టు కూడా ఎత్తలేదు. సో అయినా నాకు ఆయనతో సమాధానం కావాలి అనుకుంటే ఇంకొక మెట్టు, అక్కడే ఉన్నాడు ఆయన. ఒకవేళ ఆయనతో నాకు సమాధానం వస్తుందంటే ఏమైంది, ఇంకో మెట్టు తిరుగుతాను. కలిసిపోయాం మేము. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నేను మీకు చెప్పాలనుకుంది మీకు అర్థమైందా? ఒక మెట్టు నువ్వు తగ్గితే కొన్ని బంధాలు కలుస్తాయని నీకు అర్థమైతే నువ్వు తగ్గించుకో. హల్లెలూయా. నో ప్రౌడ్. నాతో ఇలా చెప్పండి, ఐ ఆమ్ నథింగ్ అనండి. జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. నాకులా చెప్పట్లే, ఐ ఆమ్ నథింగ్, జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. సింపుల్ జీసస్ అనండి. అమ్మ మీ పేరేంట్రా? అసలు ఇవిడు మామూలు కామెడీ చేయదు. యేసయ్యకి సింపుల్ స్వప్న కావాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అమ్మా? మనీషా. సింపుల్ మనీషా. వాట్ ఈజ్ యువర్ నేమ్ బ్రదర్? సింపుల్ జీవన్. వాట్ ఈజ్ యువర్ నేమ్? సింపుల్ ఫిలిప్. లుక్ అట్ మీ. యేసయ్యకి నువ్వు సాధారణంగా కనిపించు, ఆయన నీలో ప్రదర్శించబడతాడా. నెవర్ బీ ప్రౌడ్. ఐ ఆమ్ సంథింగ్, నథింగ్. నేను అది, నేను ఇది. ఆయన నీలో ఉండలేడు. తగ్గించుకో. మాకు డిజైబుల్ ట్రైనింగ్ సెంటర్ జరుగుతుంది ప్రతి సంవత్సరం. డిజైబుల్ ట్రైనింగ్ సెంటర్. ఆ డిజైబుల్ ట్రైనింగ్ సెంటర్లో ఏమవుతుందంటే, నాకు పరిశుద్ధాత్ముడు ఎవరిని ప్రేరేపిస్తాడో వారి పాదాలు వెళ్ళేటప్పుడు పళ్ళులో పెట్టి కడుగుతాను. చాలా ఏడ్చేస్తారు మా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్. అన్నయ్య గారు మీరు కడగతావు ఏంటంటే నేను వాళ్ళకి చెప్తాను, నేను కడగడం ఏంటరా బాబు, జీవితకాలం ఇదే ప్రేమను ఇతరులకు చూపించాలి. యేసయ్య శిష్యుల పాదాలు కడిగాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవుడు శిష్యుల పాదాలు ఒళ్ళో పెట్టుకొని కడిగాడు. హౌ సింపుల్ హీ ఈజ్. ఎంత సాధారణమైన యేసు అండి. ఆయన విధేయత ఆయన్ని తగ్గింపులోకి నడిపించింది. మిమ్మల్ని అడుగుతున్నా, మీ చదువు, మీ స్థాయి, మీ సంపాదన, మీ కారు, మీ ఇల్లు
ఇండియాలో ఉన్న మీ పొలం మిమ్మల్ని గర్వం వైపుకి నడిపించకూడదు. నిన్ను గర్వం వైపుకు నడిపించేది ఏది నీకున్నా అది దేవుని ముందు ప్రయోజనకరమైనది కాదు. బీ హంబుల్ యువర్ సెల్ఫ్. సింపుల్గా ఉండండి. మహబూబ్ నగర్ మీటింగ్ వెళ్ళాను ఒకసారి. ఇప్పుడంటే తప్పక సూట్ వేసాను. సో నాకు ఎక్కువ వైట్ షర్ట్ ఇష్టం. సో ఆ రోజు సంథింగ్ ఏదో బ్లాక్ లూజ్ షర్ట్ వేసుకొని నా కారు దిగాను. దిగిన వెంటనే ఆ పాస్టర్ గారు అయ్యగారు సూట్ వేయలేదా? ఫస్ట్ డైలాగ్. నేను సూట్లు 10 సంవత్సరాల క్రితమే, నేను 2014లోనే బోల్డ్ అని సూట్లు వేసాను. సరే ఇంట్రెస్ట్ పోయింది సార్. అంటే ఏం లేదు అయ్యగారు, ఇక్కడ మా స్టేజ్ మీద అందరూ సూట్లు వేస్తారు సార్, అందుకు కొంచెం వాల్యూ ఉంటుంది. ఓ సార్ నేను టైర్డ్ అయిపోయాను సార్, మేము కంటిన్యూ మీటింగ్ సార్. పర్లేదండి. నేను నిజంగా స్టేజ్ ఎక్కితే అందరు రెడ్ సూట్, వైట్ సూట్, ఎల్లో సూట్, ఆల్ సూట్స్. సో నాకు వాక్యం ఇచ్చారు. నా వాక్యం అయిపోయిన తర్వాత ఆ సూట్లు వేసుకున్న వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఐ నీడ్ 1 ఫోటో విత్ యూ బ్రదర్. నాకు సూట్ విలువ ఇవ్వలే, నా యేసయ్య నాకు విలువ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు ఎంత తగ్గించుకుంటే, ఎదుట వాడి నిన్ను చూసినప్పుడు నువ్వులో యేసయ్య కనిపించాలంటే నువ్వే తగ్గించుకోవాలి. వాళ్ళు సారీ చెప్పాలి, నో 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 నో, వాళ్ళు రావాలి, నో 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 నో, నువ్వే 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 తగ్గించుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అలా తగ్గించుకోలేకపోతున్నాం. నా బాబుని ఒకసారి ఎలాగివ్వండి. సో నేను ఈ బాబుని ఎత్తుకున్నాను, రైట్? ఈ బాబుని నేను ఎత్తుకొని ఈ బాబుకి పాలు పెట్టి ఆహారం పెట్టి బాగా పెంచాను. సీరియస్గా నా ఈ పాయింట్ మీరు ఓకేనా? ఎంత కష్టపడి నేను ఈ బాబుకి అన్నీ పెట్టి, ఓకే, అన్నీ పెట్టిన తర్వాత ఈ బాబుకి నడకొచ్చేసింది. ఓకేనా? ఏమొచ్చింది బాబుకి? నడకొచ్చేసింది. ఇప్పుడు ఒకసారి ఈ బాబుని పట్టుకోండి. ఈ బాబుకి నడకొచ్చేసిన తర్వాత ఎంత ఏడరా అంటే, నువ్వురా ఫిలిప్ ఒకసారి స్టేజ్ మీదకి రా, ఇలా వచ్చి